ఆల్రెడీ మీ అందరికీ చెప్పిన ఇన్ఫర్మేషన్ అవెంజర్స్ డూమ్స్డే ఈ మార్చ్ ఎండింగ్ కి షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మేలో రిలీజ్ కాబోతుంది. ప్రతి హాలీవుడ్ బిగ్ బడ్జెట్ బిగ్ స్టూడియోస్ ఫిల్మ్స్ బిగ్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ అన్నీ కూడా రిలీజ్ కి 1 year ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ టెస్ట్ స్క్రీనింగ్ ఈ పనుల్లో ఉంటారు. కానీ ఈ ఫిలిం మేలో రిలీజ్ కాబోతుంది. కానీ ఈ ఇయర్ మే కల్లా షూటింగ్ ని కంప్లీట్ చేసుకోవడం కష్టం అనే విషయం అందరికీ తెలిసిందే. స్కెడ్యూల్ ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టోఫర్ నోలన్ గారి ద ఓడిసీ ఫిలిం నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ కాబోతుంది. ఈ ఇయర్ జూన్ కల్లా షూటింగ్ అయిపోతుంది అయింది. జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ ఫిలిం కూడా లాస్ట్ ఇయర్ జూలై టైంకి షూటింగ్ అయిపోయింది. సో డూమ్స్డే 1 year గ్యాప్ లేకపోయినా పర్లేదు, 10 months అయినా అడ్జస్ట్ అవుతారు అనుకున్నారు. కానీ స్పైడర్ మ్యాన్ 4 అయితే మాత్రం జూన్ మంత్లోని షూటింగ్ని మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ మిడ్లోని రిలీజ్ చేద్దామని డూమ్స్డేకి కంటిన్యూషన్గా ప్లాన్ చేసుకున్నారు. కానీ డూమ్స్డే స్క్రిప్ట్లోనే చాలా చేంజెస్ కానీ అది కన్ఫర్మ్గా షూటింగ్ అంతా స్టార్ట్ చేయకపోతే స్పైడర్ మ్యాన్ 4ని కంటిన్యూ చేయలేరు. డూమ్స్డే తర్వాత రాబోయే స్పైడర్ మ్యాన్ ఫిలిం సీక్రెట్ వార్స్కి ముందు రాబోయే ఫిలిం కాబట్టి వాటి రెండు మధ్యలో ఈ స్టోరీకి ఫిలింకి కనెక్షన్ ఏమైనా క్లారిటీ ఉండాలి కదా. అందువల్లనే స్క్రిప్ట్ చాలా విధాలుగా చేంజెస్ చేసి ఇప్పుడు డూమ్స్డేకి సీక్వల్గా స్పైడర్ మ్యాన్ 4ని స్క్రిప్ట్ని కనెక్ట్ అయ్యే విధంగా మార్చబోతున్నారని న్యూస్ మనకు వచ్చింది. లేటెస్ట్గా స్టార్టింగ్ నుండి స్పైడర్ మ్యాన్ 4 ప్లాన్స్తో సహా మీకైతే వీడియోస్లో చెప్పా. ఇప్పుడు డూమ్స్డే తోటి మరొక చిక్కు వచ్చి పడింది. అదేంటంటే డూమ్స్డేలోని స్క్రిప్ట్లోని ఒక మెయిన్ పాయింట్ని చేంజ్ చేయబోతున్నారనే అప్డేట్ వచ్చింది. ఆ టైంలో అది ఏం చేంజ్ చేయబోతున్నారో అప్డేట్ అయితే మనకు తెలియదు. కానీ 2 ఫిలిమ్స్కి కనెక్ట్ అయ్యే విధమైన ఎలిమెంట్ అని చెప్పి మీకు అప్పట్లో చెప్పాను, గుర్తుందో లేదో. ఆ తర్వాత మళ్ళీ స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేయడం వలన ఫిలిం డిలే అయ్యే అవకాశం ఉందనే న్యూస్ గురించి కూడా చెప్పా. ఆ న్యూస్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అవును, డూమ్స్డే డిలే అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ స్క్రిప్ట్లోని చేంజ్ చేయబోయే ఆ పాయింట్స్ ఏంటో కూడా క్లియర్గా తెలిసిపోయాయి. అది డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్. అండ్ ఇంతవరకు డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ ఏ విధంగా ఉండొచ్చు, కామిక్స్కి ఇప్పుడు ఫెంటాస్టిక్ 4లో కనిపించబోయే బోరిస్ కరెలా క్యారెక్టర్కి కనెక్షన్ ఏంటనే దాని గురించి కూడా ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పెట్టా. ఆ వీడియో చూస్తే ఆ బోరిస్ కరెలా ఏంటి, ఫెంటాస్టిక్ 4 ఏంటి, డాక్టర్ డూమ్ ఆరిజిన్ ఏ విధంగా ఉండొచ్చు అనే క్లారిటీ రావచ్చు. దాని గురించి ఇంత లేట్ అవుతుందా అంటే లేదు, ప్రాజెక్ట్స్ని ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు కదా బ్రో. మరి ఇంత లేట్ ఎందుకంటే ఇంతకు ముందు క్యాంగ్ డైనెస్టీ అండ్ సీక్రెట్ వార్స్ని ప్లాన్ చేసుకున్నారు. వాటిలో చేంజెస్ చేసి ఇప్పుడు డూమ్స్డే సీక్రెట్ వార్స్గా ప్లాన్ చేసుకున్నారు కదా. ఆ ఓల్డ్ స్క్రిప్ట్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి న్యూ రైటర్స్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ రాసిన స్టీఫెన్ అండ్ క్రిస్టోఫర్ మార్కస్నే తీసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ రూసో బ్రదర్స్ డైరెక్షన్ అని చెప్పి మనందరికీ తెలిసిందే. కానీ లేటెస్ట్గా తెలిసిన సర్ప్రైజ్ ఏంటంటే రైటింగ్ డిపార్ట్మెంట్లోనే అసలు క్రిస్టోఫర్ మార్కస్ జాయిన్ కాలేదంట. అసలు తిరిగి రాకూడదని చెప్పి కమిట్మెంట్ ప్రకారం ఏజీబీఓ తోటి ఉండడంతో వాళ్ళిద్దరూ తిరిగి రాలేదు. కానీ ఎప్పుడైతే రూసో బ్రోస్ కూడా తిరిగి వచ్చారో ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు కాబట్టి ఓన్లీ స్టీఫెన్ మాత్రమే వచ్చాడంట. క్రిస్టోఫర్ మార్కస్ అయితే మాత్రం స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్లో అసలు ఇన్వాల్వ్ కాలేదని తెలిపారు. సో ఓన్లీ స్టీఫెన్ మాత్రమే ఈ స్క్రిప్ట్ని ఎంతవరకు రాసి ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే టైంకి మళ్ళీ ఈ చేంజెస్ చేస్తున్నారా అనే అప్డేట్ వచ్చింది. ఇదంతా కేవలం రష్ చేయడం వల్లనే కారణం అవుతుందా, లేట్ అవుతుంది ఎందుకంటే టైం లేదు కదా అనుకుంటే లేదు, వాళ్ళు డాక్టర్ డూమ్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడైతే జొనథన్ మేజర్స్ని తీసేయాల్సి వస్తుందో మనకి డాక్టర్ డూమ్ అవసరం ఉందని ఆర్డీజీని హైర్ చేసుకున్నామని రూసో బ్రోస్ ఎప్పుడో మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఎప్పటి నుండి ప్లానింగ్స్ ఉన్నాయని. ఇంకొక విషయం మనకి క్లియర్గా తెలిసింది ఏంటంటే వితౌట్ మార్వెల్ రూసో బ్రోస్ కెరీర్లోని ఒక్క పాజిటివ్ రివ్యూస్ వచ్చిన ఫిలిం కూడా రాలేదన్నమాట. ఆల్మోస్ట్ జెర్రీ గ్రేమన్ కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టేట్ కంప్లీట్గా డిజాస్ట్రస్ రివ్యూస్ అనమాట. అండ్ ఇప్పుడు స్టీఫెన్ మెక్ఫెలీ అండ్ క్రిస్టోఫర్ మార్కస్ కాంబినేషన్ అండ్ ముఖ్యంగా మార్వెల్లోని ఈ సివిల్ వార్ కానీ ఇన్ఫినిటీ వార్ కానీ ఎండ్ గేమ్ లాంటి బిగ్గెస్ట్ ఈవెంట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఆ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ని బిగ్ స్టూడియోస్ ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ తోటి ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే డైరెక్షన్ కట్ కానీ డ్యూరేషన్ కానీ సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్నిట్లో కూడా స్టూడియో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హాలీవుడ్లో చాలా బిగ్ ఫిల్మ్స్ మీరు చూసుకోండి, ప్రతి బిగ్ బడ్జెట్ ఫిల్మ్కి కూడా స్టార్ డైరెక్టర్ లేదంటే ఒక లెజెండరీ డైరెక్టర్ రారు, నార్మల్ డైరెక్టర్స్ కూడా హ్యాండిల్ చేస్తారు. సమ్ టైమ్స్ బెస్ట్ అవుట్పుట్స్ కూడా వస్తాయి. సో ప్రస్తుతానికి రూసో బ్రోస్ అయితే ఇలా సతమతం అవుతున్న టైంలోని మరి క్రిస్టోఫర్ మార్కస్ లేకపోవడం వల్ల ప్రాబ్లమా అంటే ఇప్పుడు ఆర్డీజే స్క్రీన్ ప్లేలో జాయిన్ అవడం చాలా వరకు నెగిటివిటీ క్రియేట్ అవుతుంది ఆన్లైన్లో. ఎందుకంటే ప్రొఫెషనల్ రైటర్స్ కాకుండా ఈ విధంగా యాక్టర్స్ని దింపడం కాస్త రిస్క్ అని చెప్పాలి. దాంతోపాటు ఆర్డీజే గారు మార్వెల్ లేకుండా సపరేట్గా ఆయన కెరీర్లో కూడా అచీవ్ చేసిన ఫిలిమ్స్ అంత ఎక్స్పీరియన్స్డ్ స్టార్ కూడా కాదు. అంటే మార్వెల్ షెర్లాక్ లాంటి పాపులర్ ఫ్రాంచైజెస్ తప్పించి ఇండివిజువల్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఎక్కువ లేవు ఆయన కెరీర్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టార్స్ యాక్టర్స్ వాళ్ళ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది కంప్లీట్గా ఒకే విధంగా ఉంటుంది, అన్ని బ్లాక్ బస్టర్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఓకే. బట్ ప్రస్తుతానికి ఆర్డీజే గారు చేయబోతున్న ప్రయత్నం ఏంటంటే డాక్టర్ డూమ్ మీద సపరేట్ రీసెర్చ్. చాలామంది యాక్టర్స్ కంప్లీట్గా కామిక్స్ అండ్ క్యారెక్టర్స్ని ఫాలో అవ్వరు కదా. ఈ డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్ బ్యాక్ స్టోరీ ఆయన డిజైన్ చేయబోతున్నారు. ఈవెన్ కాస్ట్యూమ్స్లో కూడా ఈ డాక్టర్ డూమ్కి ఏ విధంగా ఉండాలనే ప్లానింగ్స్ కూడా ఆయనవే అంట. దానికి సంబంధించి కాస్త రీసెర్చ్ చేసి ఆ ఆరిజిన్ అనేది ఈ డూమ్స్డే స్క్రిప్ట్కి కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఆయన రైటింగ్స్లోనే. డాక్టర్ డూమ్ ఆరిజిన్ బోరిస్ కరెలా ఫెంటాస్టిక్ 4లో ఉన్నప్పటికీ ఎగ్జాక్ట్గా అదే బ్యాక్ స్టోరీ కాకుండా కొన్ని చేంజెస్ చేస్తారు కదా, ఆ విధంగా చేంజెస్ అనమాట. సో మరి ఈయన ఎప్పటికి రీసెర్చ్ చేస్తారు, ఎప్పటికి రాస్తారు, ఏ విధంగా సెట్ షూటింగ్ మొదలవుతుందనే దాని మీద డౌట్స్ పెరుగుతున్నాయి అనమాట. ఏప్రిల్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు,
కానీ ఇప్పుడు ఈ రీసెర్చ్కి బ్యాక్ స్టోరీకి కనెక్షన్కి కాస్త టైం తీసుకొని డిలే అయ్యే అవకాశం పక్కాగా ఉంది. అండ్ స్పైడర్ మ్యాన్ 4 కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి వెళ్ళే అవకాశం ఉంది. అంతకు మించి కూడా డిలే అయ్యే అవకాశం ఉందని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి అనమాట. అదేంటి బ్రో మొన్న కాన్సెప్ట్ ఆర్ట్స్ వచ్చేసాయి కదా అంటే అవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత అంటే ఫిల్మ్కి ఆల్మోస్ట్ క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఉండబోయే మూమెంట్స్ అవన్నీ కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వనప్పటికీ అది జస్ట్ విజువలైజేషన్ అనమాట. అంటే విజన్ ఏ విధంగా ఉండాలనే టైప్లో ఆర్ట్స్ ఆ విధంగా డిజైన్ చేస్తారు ఫిల్మ్కి ముందు. సో అవి అంతా దానికి ముందు బ్యాక్ స్టోరీ అయితే మాత్రం డూమ్కి సంబంధించి క్రియేట్ చేయాలి కదా. సో డూమ్స్ డేలో మనం బ్యాక్ స్టోరీ చూడబోతున్నాం అనేది క్లారిటీ వచ్చింది. కానీ దాని గురించి ఇంత డిలే అవ్వడం అనేది మాత్రం కంప్లీట్లీ బ్యాడ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మే మంత్ అనేది అవెంజర్స్ ఫిల్మ్స్కి మార్కెటింగ్కి పర్ఫెక్ట్గా సమ్మర్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు డిలే అయితే మే మంత్ కానీ మిస్ అయితే మళ్ళీ నవంబర్కి వెళ్ళిపోతుందంట. వినడానికి చాలా షాకింగ్ అనిపించవచ్చు కానీ నిజమే. అవును, ఇంతకు ముందు క్యాంగ్ డైనస్టీ కూడా ఆల్మోస్ట్ మే మంత్ 2025లో ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత డిలే అవ్వడం మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా నవంబర్ 6కి వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు చాలా మంది. దాంతో పోల్చుకున్నట్టయితే డిసెంబర్లోనే స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ని రిలీజ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ డేట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఉండవు. సో అలా అయితే 1 month గ్యాప్ వల్ల రిలీజ్ డేట్కి లాంగ్ రన్కి కూడా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ సీక్రెట్ వార్స్ మరీ అంత డిలే చేయలేరు, సమ్మర్లోనే రిలీజ్ చేసుకోవాలి. సో 6 months 7 months గ్యాప్ మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి. ఇది కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి కదా. సో ఓవరాల్గా ఆర్జీజే గారు చాలా ఫాస్ట్గా బ్యాక్ స్టోరీని ఫినిష్ చేసి స్క్రిప్ట్ రెడీ అయ్యి షూటింగ్ మొదలైతేనే ప్రస్తుతానికి డూమ్స్ డే ఒక సేఫ్. స్టిల్ బ్యాడ్ వైబ్స్ అయితే ఉంటే డాక్టర్ డూమ్ ఆర్జిన్ని ఏ విధంగా స్క్రిప్ట్లోని రైటింగ్ మీద అంత ఎక్స్పీరియన్స్ లేని ఆర్జీజే ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని గురించి కూడా. కానీ స్టూడియోస్ టెస్ట్ స్క్రీనింగ్లో కానీ మొత్తం కంప్లీట్గా అన్ని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయితేనే ఏమైనా జరగచ్చు. లేదంటే కంప్లీట్గా ఈ సాగా ఇప్పటి వరకు దెబ్బయింది. ఇప్పుడు డైరెక్ట్గా అవెంజర్స్ ఎండింగ్ కూడా దెబ్బయిందంటే పెద్ద లాస్. ఎందుకంటే ఆల్మోస్ట్ బిగ్ పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్ అనమాట. మీరు సీక్రెట్ వార్స్ కామిక్స్ చదివినట్టయితే ఆ పొటెన్షియల్ ఏ రేంజ్లో ఉంటుందో క్లియర్గా తెలుసు. మార్వెల్ ఇప్పటికే ఈ సాగాలో సరిగ్గా వాడుకోలేకపోయింది. దాంతోపాటు హల్క్ క్యారెక్టర్ కూడా ఇన్ఫినిటీ సాగాలో ప్రాపర్గా ఎండింగ్లో వాడుకోలేదనే భయం ఉంది కదా. కానీ ఇప్పుడు ఈ మల్టీవర్స్ సాగా ఎండింగ్లో డిఫరెంట్గా వాడుకునే అవకాశం ఉందని లేటెస్ట్ బజ్ అనమాట రిపోర్ట్స్ ప్రకారం. కంప్లీట్ క్లారిటీ దాని గురించి సెపరేట్గా ఉంది కానీ అది ఈ సీక్రెట్ వార్స్ అవెంజర్స్ డూమ్స్ డేలో ఇప్పుడు చేంజెస్ చేయకుండా అదే విధంగా ఉంటే బాగుంటుంది. స్పైడర్ మ్యాన్ 4 యొక్క స్క్రిప్ట్ కూడా. ఎనీవే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ మీకైతే క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరి డూమ్స్ డే సీక్రెట్ వార్స్ మీద మీకున్న అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎప్పటి నుండో చాలామంది అవెంజర్స్ సీక్రెట్ వార్స్ యొక్క కామిక్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చాలాసార్లు అడుగుతున్నారు. ఇప్పుడు పక్కాగా చేయాల్సిందని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒకవేళ ఫిలిమ్స్లో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయకపోయినా మీకు ఆ కామిక్స్ ఆ స్టోరీ పొటెన్షియల్ క్లియర్గా తెలియాలంటే ఖచ్చితంగా కామిక్స్ గురించి తెలుసుకోవాలి కదా. సో పక్కాగా ఆ సిరీస్ వీడియోస్ అయితే చేస్తా. కాకపోతే దానికి సంబంధించి కామిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మన ఛానల్ యొక్క సపోర్ట్ బట్టి లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ ఎక్కువగా రీచ్ అందరి సపోర్ట్ ఉంటే పక్కగా అలాంటి కామిక్ సిరీస్ చాలానే కంటిన్యూ చేయడానికి నేను రెడీ. అలానే మన ఛానల్ ప్లేలిస్ట్ని చెక్ చేసినట్టయితే చాలా క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్స్ కానీ సపరేట్ కామిక్ స్టోరీస్ యొక్క సిరీస్ గురించి కూడా సపరేట్ ప్లేలిస్ట్లు ఉంటాయి. వీళ్ళైతే చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉండి ఆ వీడియోస్ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. సో ఆ టైప్లో కొన్ని కంటిన్యూ చేయనివి కూడా ఆపేశాను కామిక్ సిరీస్లోని. మేబీ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి ఆ కంప్లీట్గా కామిక్స్ని టచ్ చేయడం కూడా ఆపేశాను అనమాట. రేపు డేర్ డెవిల్ షో రాబోతుంది, చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎపిసోడ్ 3. అలానే డూమ్స్ డే ప్లాట్ కూడా ఇంతకు ముందు ఏ విధంగా ఉంటుందో మీకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చేలాగా వీడియోస్ చేశా. మిస్ అయితే చెక్ చేయండి, మీకు క్లారిటీ రావచ్చు. ప్రస్తుతానికి ఈ న్యూస్ కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.